జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని, గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడిని రక్షించటము కోసమని శ్రీ మహావిష్ణువు బయలుదేరాడు. భగవానునితో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలమంతా బయలుదేరింది. అమ్మవారికి భగవానుడు ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు. స్వామి ఎందుకంత వేగంగా వెడుతున్నాడో తెలియదు. ఎందుకంత తొందరలో ఉన్నాడో తెలియదు. అయితే తెలుసుకోవాలి అని అనిపిస్తోంది అమ్మవారికి. అందుకోసమని నా స్వామినే నేను అడుగుతా అని శ్రీ మహాలక్ష్మీదేవి అడిగెదనని కడువడి జను నడిగిన తన మగుడు నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమా నడుగిడు నెడలన్. శ్రీ మహాలక్ష్మీదేవి స్వామి కంటే కొంచెం ముందర వేగంగా వెడుతోంది. స్వామిని అడగటం కోసమని అడగాలి అని అనుకుంటుందే కానీ మరి అడిగితే నా స్వామి అసలు పలుకుతాడో లేదో, సమాధానము చెబుతాడో లేదో అని మళ్ళీ వెనక్కి తిరుగుతోంది అమ్మవారు. అమ్మవారి మనస్సంతా కూడా అల్లకల్లోలంగా చికాకుగా ఉంది. అమ్మవారి అడుగులు తడబడుతున్నాయి. అడుగు వేయాలి అని అనుకుంటుందే కానీ అడుగు ముందుకు పడటము లేదు, కాళ్ళు కదలటమే లేదు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్ర మోక్షణమును గురించి నీకు వివరిస్తూ ఉన్నాను కదా. అయితే గజేంద్రుడి యొక్క రక్షణార్థము శ్రీ మహావిష్ణువు వెడుతూ ఉంటే ఆ మహావిష్ణువు వెంట జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి ఇంకా వైకుంఠములోని ఆబాల గోపాలము అందరూ వెడుతూ ఉన్నారు. లక్ష్మీదేవి మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు. స్వామి ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు. అట్లా పరుగులు తీస్తూ ఉన్నటువంటి అమ్మవారి పరిస్థితి ఎట్లా ఉందంటే, నిటలాలకములంట నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంట్లు నలుల జోపగ జిల్కలల్ల నల్లన చేరి యోష్టబింబత్యుతులొడియనురుకు సుఖముల దోలజక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తుల దాట మెయిదీగతో రాయ శంపాల తలుమింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు
కుచయుగంబుదాకి క్రొవ్వు సూపు మెలత మొగులు పిరిది మెరుగు దీవయుబోలే జలద వర్ణు వెనుక జరుగునప్పుడు. అమ్మవారి పరిస్థితి ఎట్లా ఉంది అనంటే, తుమ్మెదల లాంటి ముంగురులు, దొండపండు లాంటి అధరములు, మీనముల వంటి అటూ ఇటూ కదలాడుతూ ఉండేటటువంటి అమ్మవారి చూపులు, మెరుపులాగా మెరుస్తూ ఉండేటటువంటి అమ్మవారి దివ్యమంగళ విగ్రహము. అట్లాంటి అమ్మవారు మేఘము వెంట మెరుపులు వెడుతున్నట్టుగా శ్రీ మహావిష్ణువు వెంట అమ్మవారు వెడుతోంది. అమ్మవారి ముఖారవిందము మీద తుమ్మెదల లాంటి ముంగురులు జుంజుమ్మంటూ మధుర నాదము చేస్తూ ముసురుకుంటున్నాయి. అంతేకాకుండా వాటిని మెల్లిగా అమ్మవారు చేతితో తోలుతూ ఉంటే అమ్మవారి పెదవులు ఎర్రగా ఉండటం వలన చిలుకలు వచ్చి వ్రాలుతున్నాయి. వాటిని చేతితో ప్రక్కకు తోలుతూ చేపల వంటి కన్నులను అమ్మవారు అటూ ఇటూ త్రిప్పుకుంటూ దృష్టిని అటూ ఇటూ సారిస్తూ మబ్బుల వెంట వెళ్ళే మెరుపు తీగలాగా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి వెంట, ఆ శ్రీహరి వెంట, ఆ శ్రీ మహావిష్ణువు వెంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుసరిస్తుంది అంటూ పోతనామాత్యుల వారు అనుభవించినటువంటి దృశ్య విశేషాలను ఒకసారి మనం కూడా మనసారా భావన చేద్దాం. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, గజేంద్రుడి రక్షణార్థము బయలుదేరినటువంటి శ్రీ మహావిష్ణువు వెంట లక్ష్మీ అమ్మవారు మరియు శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలము బయలుదేరారు. ఆకాశ వీధిలో భగవానుడు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆకాశ వీధిలో ప్రయాణము చేస్తూ ఉండేటటువంటి భగవానుడిని దేవతలందరూ దర్శిస్తూ ఉన్నారు. వినువీధింజనుదేరగాంచిరమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసత్ ఇందిరా పరిచరిష్ణున్ జిష్ణురోచిష్ణునిన్. ఆ రకముగా వినువీధిలో ప్రయాణము చేస్తూ ఉండేటటువంటి భగవానుడిని దేవతలందరూ దర్శించుకుంటూ ఉన్నారు. అహోభాగ్యము అహోభాగ్యము అనుకుంటూ ఆనందముతో దేవతలంతా పరవశించిపోతూ ఉన్నారు. రాక్షస సంహారము చేసి భక్తులను కాపాడేటటువంటి దయామయుడైనటువంటి భగవానుడిని దేవతలందరూ ఆనందముతో దర్శించుకుంటూ ఉన్నారు. పరమయోగుల హృదయాలు అనేటటువంటి వనాలలో విహరించే శ్రీమన్నారాయణుడు అదిగో వినువీధిలో ప్రయాణమై వస్తూ ఉంటే దేవతలంతా దర్శనము చేసుకుంటూ ఉన్నారు. భక్తజన రక్షణ కోసం భగవన్ నువ్వే నాకు దిక్కు అన్నటువంటి వారిని రక్షించటము కోసము ఎన్ని కష్టాలనైనా ఓర్చుకునేటటువంటి కరుణారసపూర్ణుడైన అదిగో శ్రీమన్నారాయణుడు గగన వీధిలో గజేంద్ర రక్షణార్థమై వస్తూ ఉంటే దేవతలంతా దర్శనము చేసుకుంటూ ఉన్నారు. భక్తులు భాగవతోత్తములు ఎక్కడ ఉంటే అక్కడ భగవానుడు ఉంటాడు. భక్త గోష్ఠి భాగవత గోష్ఠే భగవానుడి యొక్క సంపద. భక్తులే భగవానుడికి అలంకార భూషణములు.
శ్రీ మహాలక్ష్మీదేవి చేసేటటువంటి సేవలను, అమ్మవారు ప్రేమతో చేసేటటువంటి సేవలను నిత్యము కళకళ్లాడుతూ ఎల్లప్పుడూ క్రొత్త పెళ్లి కూతురులాగా వెలిగిపోతూ ఉండేటటువంటి లక్ష్మీదేవి చేసేటటువంటి సేవలను అందుకుంటూ ఉండేటటువంటి భగవానుడు శ్రీమన్నారాయణుడు భక్తజన రక్షణ కోసమని ఆ అమ్మవారికి కూడా చెప్పకుండా వస్తూ ఉన్నాడు. విజయమే సహజ స్వభావముగా కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు గగన వీధుల్లో వస్తూ ఉంటే స్వామి దివ్యమంగళ విగ్రహపు వెలుగులు సకల లోకాలను ప్రకాశింపచేస్తూ ఉన్నాయి అంటూ పోతనామాత్యుల వారు ఆ దర్శన విశేషాన్ని అనుభవించినటువంటి విధానాన్ని మనము కూడా మనసారా భావన చేస్తూ ఉందాం. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని, అందులోని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మనమంతా పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి భగవద్దర్శన అనుభవాన్ని మనమంతా కూడా దర్శించుకుంటున్నాం. శ్రీవైకుంఠము నుండి దివి నుండి భువికి దిగి వస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు, గజేంద్ర రక్షణార్థము వస్తూ ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి లక్ష్మీదేవి, అంతేకాకుండా శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలమంతా కూడా శ్రీ మహావిష్ణువు వెంట వస్తూ ఉంటే ఎవ్వరికీ అందనంతటి వేగంగా భగవానుడు గజేంద్ర రక్షణార్థమై వస్తూ ఉంటే అట్లాంటి దివ్యమైనటువంటి సన్నివేశాన్ని దేవతలంతా చూస్తూ ఉన్నారు, పరమాత్మను దర్శించుకుంటూ ఉన్నారు, భగవానుడికి వందనములు సమర్పిస్తూ ఉన్నారు. చనుదెంచెన్ ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంఖనినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్ననయే తెంచు నటంచు వేల్పులు నమో నారాయణాయ ఇతి నిస్వనులై మ్రొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిం చక్రికిన్. ఆ దేవతలంతా కూడా అదిగో భగవానుడిని దర్శించుకుంటూ ఉన్నారు. అదిగో శ్రీహరి, అదిగో శ్రీమన్నారాయణుడు, అందరికంటే ఘనుడైనటువంటి వాడు మహానుభావుడు వస్తూ ఉన్నాడు. అదిగో ప్రక్కన నిత్యానపాయిని అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వస్తోంది. అదిగో శంఖనాదం వినిపిస్తోంది, అది పాంచజన్య నాదం, అది శ్రీమన్నారాయణుని యొక్క అసాధారణమైనటువంటి శంఖధ్వని. అదిగదిగో చక్రము, సుదర్శన చక్రము, శ్రీమన్నారాయణుడి చేత మాత్రమే ధరింపబడేటటువంటి చక్రరాజము. అదిగదిగో అతడే కదా గరుత్మంతుడు, భుజంగములను విషసర్పములను సంహరించేటటువంటి వినతానందనుడు గరుత్మంతుడు అదిగో వస్తూ ఉన్నాడు. అందరూ వడివడిగా వస్తూ ఉన్నారు. నువ్వే నాకు దిక్కు అన్నటువంటి గజేంద్రుడిని రక్షించటము కోసమని అందరూ ఆబాల గోపాల సహితము శ్రీమన్నారాయణుడు వస్తూ ఉన్నాడు అంటూ దేవతలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటూ ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ దేవతలంతా సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి వందనములు సమర్పిస్తూ ఉన్నారు. భగవానుడిని పరిపూర్ణముగా చెప్పగలిగినటువంటి ఏకైక మంత్రము, మంత్రరాజము, మంత్రరత్నము, అన్ని మంత్రములలోకెల్లా శ్రేష్టమైనటువంటి మంత్రాన్ని, అష్టాక్షరీ మంత్రాన్ని, నారాయణ మంత్రాన్ని దేవతలంతా జపిస్తూ నారాయణ నీకు వందనములు తండ్రి అంటూ
దేవతలంతా సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మొక్కుతున్నారు. ఏనుగు కష్టాన్ని తొలగించటము కోసమని వస్తూ ఉండేటటువంటి చక్రధరునికి దేవతలంతా మొక్కుతున్నారు. అట్లా వస్తూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మొక్కుతూ వారు చేసేటటువంటి మంత్ర జపము, వారు చేసేటటువంటి దేవతలు చేసేటటువంటి కీర్తన గగనమంతా వ్యాపిస్తోంది, సకల లోకాలను వ్యాపిస్తోంది. ఆ ఘోష, నారాయణ మంత్ర ఘోష ఈ లోకమంతా వ్యాపిస్తోంది. అట్లాంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా మనస్సులో భావన చేద్దాం. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ క్రమములో మనము పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి అనుభవ సన్నివేశాలను దర్శిస్తూ ఉన్నాం. అదిగో భగవానుడు శ్రీమన్నారాయణుడు నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షము మూర్తీభవించినటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని కాపాడటం కోసం వస్తూ ఉన్నాడు. ఆ వెనక అమ్మవారు, ఆ వెనక సుదర్శనాది ఆయుధాలు, ఆ వెనక గరుత్మంతుడు, ఆ వెనక శ్రీవైకుంఠములోని ఆబాల గోపాలమంతా వస్తూ ఉంటే సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని దేవతలంతా దర్శిస్తూ నారాయణ నారాయణ అంటూ నామ సంకీర్తనం చేస్తూ ఉన్నారు. అదిగో భగవానుడు రానే వచ్చాడు గజేంద్రుడి వద్దకు. కరుణాసింధుండు సౌరివారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోద్యత్ విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రము బాలితాఖిల సుధాందశ్చక్రముం జక్రమున్. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని పంపించాడు గజేంద్రుడిని కాపాడటం కోసమని. ఎట్లాంటి చక్రమది? చక్రరాజము. ఆ చక్రరాజము సకల భూమండలాన్ని కంపింపచేసేటంతటి వేగము కలిగినటువంటి చక్రరాజము శ్రీ సుదర్శన చక్రము. తనలో నుండి వచ్చేటటువంటి అగ్ని జ్వాలలతో ఆకాశ మండలాన్నంతటిని కూడా కప్పివేస్తోంది ఆ సుదర్శన చక్రము. సకల సృష్టిలో తనకు ఎదురే లేనటువంటిది ఆ సుదర్శన చక్రాయుధం. దేవతలను భక్తులను కాపాడటమే స్వభావముగా కలిగినటువంటిది ఆ సుదర్శన చక్రాయుధం. అట్లాంటి సుదర్శన చక్రాయుధాన్ని శ్రీమన్నారాయణుడు అదిగో పంపించాడు గజేంద్రుడిని కాపాడమని అంటూ పోతనామాత్యుల వారు దర్శిస్తున్నటువంటి సన్నివేశాన్ని మనమంతా కూడా భావన చేస్తూ ఉందా. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఆ క్రమములో గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా పోతనామాత్యుల వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవాలను మనమంతా దర్శిస్తూ ఉన్నాం. అదిగో భగవానుడు శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని రక్షించటము కోసమని ఆ సరస్సు దగ్గరకు రానే వచ్చాడు. వచ్చి భగవానుడు సుదర్శన చక్రాయుధాన్ని పంపించాడు. పంపించినటువంటి చక్రాయుధము అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్ గుంభధ్వానముతో గొలంకువు కళంకం బొందంగా జొచ్చి
దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై. భగవానుడు పంపించగానే అదిగో శ్రీ సుదర్శన చక్రాయుధము అద్భుతమైనటువంటి ప్రకాశముతో అమాంతము ఒక్కసారిగా సరస్సులోకి దూకింది సుదర్శన చక్రాయుధం. ఎట్లా ఉందంటే లేలేత సూర్యకిరణాలు, సూర్యబింబాలు వచ్చి లేలేత పద్మములను, ఆ సరస్సులోని పద్మములను కౌగిలించుకున్నట్టుగా ఉంది చక్రాయుధము అందులోకి దూకటం. ఒక్కసారిగా సుదర్శన చక్రాయుధము ఆ సరస్సులో దూకటం వలన గుభిల్ గుభిల్మని పెద్ద చప్పుడు వచ్చి ఆ చప్పుడుతో ఆ మడుగంతా కూడా ఒక్కసారిగా కలిచిపోయినట్టయింది. మహావేగముతో ఆ సుదర్శన చక్రాయుధము అదిగో మొసలి ఉన్న చోటుకి సమీపించింది. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శ్రీమన్నారాయణుడు శ్రీహరి గజేంద్ర రక్షణార్థమై చక్రాయుధాన్ని పంపించాడు. ఆ సుదర్శన చక్రరాజము ఒక్కసారిగా సరస్సులోనికి దూకింది. గుభేలుమని శబ్దం వచ్చి ఆ సరస్సు అంతా కూడా అతలాకుతలమయ్యింది. అట్లాంటి ఆ సుదర్శన భగవానుడు మహావేగంగా మొసలిని చేరుకున్నాడు. అట్లా చేరుకున్నటువంటి సుదర్శన చక్రరాజము భీమంబైతలదృంచి ప్రాణముల బాపించక్రమాసుక్రియన్ హేమక్ష్మాధర దేహముంచకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధనగేహమున్ కరటి రక్తస్రావగాహంబు నిస్సీమోత్సాహము వీతదాహము జయ శ్రీమోహమున్ గ్రాహమున్. అట్లా దూకినటువంటి సుదర్శన భగవానుడు సుదర్శన చక్రరాజము అతి భయంకరమైనటువంటి తన వేగముతో రివ్వుమని పోతూ మొసలి యొక్క తలను భయంకరంగా తెగ నరికేసింది. ఆ మొసలి ఎంతటి మొసలి! ఆ మొసలి దేహము అతిపెద్ద దేహము, మేరు పర్వతము లాంటి దేహము కలిగినటువంటిది ఆ మొసలి. పెద్ద పెద్ద ఏనుగులు, అడవి ఏనుగులు కూడా ఆ మొసలిని చూస్తే భయపడిపోతాయి. అయితే ఆ మొసలికి రక్తదాహం ఎక్కువ. ఏనుగుల రక్తానికి బాగా రుచి మరిగినటువంటిది ఆ మొసలి. కామ క్రోధములతో నిండి ఉన్నటువంటిది ఆ మొసలి. అంతేకాకుండా అతి ఉత్సాహముతో ఏమాత్రము అలసిపోకుండా గజేంద్రుడితో పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నటువంటిది ఆ మొసలి. నాకు గెలుపే కావాలి అని కోరుకుంటూ పోరాటము సాగిస్తూ ఉన్నటువంటిది ఆ మొసలి. అట్లాంటి మొసలి యొక్క శిరస్సును సుదర్శన చక్రరాజము ఖండించి ఆ మొసలి ప్రాణాలను తీసేసింది. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా పోతనామాత్యుల వారి అనుభవ విశేషాలను మనమంతా అనుభవిస్తూ ఉన్నాం, దర్శిస్తూ ఉన్నాం. గజేంద్రుడిని రక్షించటం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని పంపించాడు. శ్రీ సుదర్శన చక్రము మొసలి తలను తెగ నరికింది, ప్రాణాలను తీసివేసింది. ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు
పూరించెన్ హరిపాంచజన్యమున్ కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వానచలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్యమున్. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన విజయ సూచకముగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వని భగవానుడిలో ఉండేటటువంటి దయారసానికి సూచన. భగవానుడు దయారస సాగరుడు. ఆ పరమాత్మ యొక్క పాంచజన్య శంఖధ్వని భౌతికమైనటువంటి ధ్వనులన్నింటిని కూడా పటాపంచలు చేసింది. అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఆ పాంచజన్య శంఖం. తెల్లగా కాంతివంతముగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ఆ పాంచజన్య శంఖం. ఇంద్రాది దేవతలను సైతము భయపెట్టగలిగినటువంటిది ఆ పాంచజన్య శంఖనాదం. దీనుల దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటిది శ్రీ పాంచజన్య శంఖనాదం. శత్రు సైన్యాలను పారద్రోలేటటువంటిది శ్రీ పాంచజన్య శంఖం. అట్లాంటి శంఖాన్ని శ్రీమన్నారాయణుడు పూరించాడు. తన భక్తులను తాను రక్షించుకోగలిగినందుకు తన విజయ సూచకముగా పాంచజన్య శంఖధ్వానాన్ని చేశాడు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందులో పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి అనుభవాన్ని మనము దర్శిస్తూ ఉన్నాం. అదిగో శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాయుధముతో మొసలి తల నరికి గజేంద్రుడిని రక్షించి తన పాంచజన్యాన్ని పూరించాడు. ఇక పాంచజన్య శబ్దమును విని లోకమంతా సంతోషిస్తూ ఉంది. మొరసెన్ నిర్జరదుందుభుల్ జలరుహా మోదంబులై వాయువుల్ తిరిగెం పువ్వుల వాన జల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ వరగెన్ దిక్కులయందు జీవ జయ శబ్దధ్వానముల్ నిండే సాగరము పొంగే తరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమై. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాంచజన్య ధ్వని వినగానే దేవతలందరూ తమ తమ దుందుభులను మ్రోగించారు. ఇక సుగంధ పరిమళాలతో వాయుదేవుడు అంతటా తన చల్లని గాలులతో వీచాడు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. సకల దేవ గంధర్వ గణాలందరూ కూడా జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే వారి ధ్వని అంతా లోకమంతా వ్యాపించిపోయింది. శ్రీమన్నారాయణుడి పాంచజన్య శంఖధ్వని వినగానే సముద్రుడు తన తరంగాలతో ఆకాశాన్ని ముద్దాడుతూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ సమయములో శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆజానుబాహుడైనటువంటి భగవానుడు అదిగో ఆ గజేంద్రుడిని ఆ సరస్సు నుండి బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. నిడుదయగుకేల గజమును మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖం ఉర్వీనాథ. ఆజానుబాహుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన పొడవైనటువంటి చేతితో గజేంద్రుడిని సరస్సు లోపలి నుండి బయటకు తీసుకుని వచ్చాడు.
గజేంద్రుడి కళ్ళ నీళ్లు తొడుస్తూ ఉన్నాడు పరమాత్మ. మెల్లగా గజేంద్రుడి తల నిమురుతూ ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆ రకంగా శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు ఆ గజేంద్రుడిని ఓదారుస్తూ ఉన్నాడు. సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం కొద్ది రోజుల పాటు పోతనామాత్యుల వారి దివ్యమైనటువంటి అనుభవాలని దర్శించాం. ఇప్పుడు మళ్ళీ మనం వ్యాస భాగవతములోనికి వెడుతూ ఉన్నాం. మనము ఎక్కడైతే ఆపామో అక్కడి నుండి మళ్ళీ ప్రారంభం చేసుకుంటాం వ్యాస భాగవతంలోని గజేంద్ర మోక్షణ కథనాన్ని. అదిగో గజేంద్రుడిని సంరక్షించటం కోసమని గజేంద్రుడి స్తోత్రము విన్నటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. గజేంద్రుడి యొక్క ఆపదను తెలుసుకున్నటువంటి భగవానుడు జగన్నివాస స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః. జగన్నివాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దేవతలందరి చేత స్తోత్రము చేయబడుతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అదిగో గజేంద్రుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఛందోమయేన గరుడేన సముహ్యమానః చక్రాయుధ అభ్యగమత్. చక్రాది ఆయుధములను ధరించి వేదస్వరూపుడైనటువంటి గరుడ వాహనము మీద అత్యంత వేగంగా వచ్చి గజేంద్రుని ఎదుట శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ పరమాత్మని చూశాడు. ఎవరు? గజేంద్రుడు. మొసలి చేత పట్టుబడి తీవ్రమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల పాటు బాధను అనుభవిస్తూ ఉండేటటువంటి ఆ గజేంద్రుడు అదిగో చక్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని, గరుడారూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని, ఆకాశములో వచ్చి వేంచేసినటువంటి సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఆ గజేంద్రుడు చూడగానే ఒక్కసారి తన తొండముతో ఒక పద్మమును ఎత్తి పట్టుకొని, ఒక పుష్పాన్ని పట్టుకొని ఉత్క్షిప్యాస అంబుజకరం గిరిమాహ కృచ్ఛాత్ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. అతి కష్టము మీద ఒక పద్మమును తొండముతో పట్టుకొని గజేంద్రుడు సపరివార సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని చూస్తూ నారాయణ జగత్ప్రభు దేవదేవా నీకు నా వందనములు తండ్రి అంటూ అతి కష్టముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు గజేంద్రుడు. ఇట్లాంటి గజేంద్రుడిని చూశాడు శ్రీమన్నారాయణుడు. దుఃఖములో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ గజేంద్రుడిని అజుడైనటువంటి జన్మమే లేనటువంటి పరమాత్మ శ్రీహరి చూసి వెంటనే తన గరుడ వాహనము నుండి క్రిందకు దిగి తనలో ఉండేటటువంటి నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షముతో మొసలితో పాటు సగ్రాహమాసు సరసః కృపయోజ్జహార. మొసలితో పాటు గజేంద్రుడిని ఆ సరస్సు నుండి బయటికి లాగాడు. ఇక ఆ తర్వాత సంపశ్యతాం హరిః అమూం ఉచత్ ఉచ్ఛ్రియాణాం. ఆ తర్వాత దేవతలందరి సన్నిధిలో భగవానుడు ఆ దేవతలందరూ చూస్తూ ఉండగా దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీహరి తన చక్రాయుధముతో మొసలి శిరస్సును ఖండించి గజేంద్రుడిని రక్షించాడు అంటూ గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఉన్నారు. సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని అందులోని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, శ్రీమన్నారాయణుడు గరుడ వాహనము నుండి దిగి
ఆ సరస్సులో ప్రవేశించి మొసలిని గజేంద్రుడిని కూడా చేతులతో పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చి సుదర్శన చక్రముతో మొసలి నోటిని చీల్చి గజేంద్రుడిని విడిపించాడు. దేవతలందరూ చూస్తూ ఉన్నారు. భగవానుని యొక్క దివ్యమైనటువంటి అపారమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కృపకు దేవతలందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులందరూ కూడా దేవతలంతా తదా దేవర్షి గంధర్వ బ్రహ్మ ఈశాన పురోగమాః ముముచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరేః. బ్రహ్మరుద్రాది దేవతలందరూ, ఋషులందరూ పుష్పవర్షాన్ని కురిపించారు శ్రీమన్నారాయణుని మీద, గజేంద్రుని మీద కూడా పుష్పవృష్టిని కురిపించారు. స్వర్గలోకములో దుందుభులు మ్రోగాయి. గంధర్వులు నృత్యగానములు చేస్తూ ఉన్నారు. ఇక ఋషయః చారణాః సిద్ధాః తుష్టువుః పురుషోత్తమం. చారణులు, సిద్ధులు, ఋషులు అందరూ కలిసి పురుషోత్తముడిని, శ్రీహరిని, శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రము చేస్తూ ఉన్నారు. అలా స్తోత్రము చేస్తూ ఉండే సమయములో శ్రీమన్నారాయణుని యొక్క సుదర్శన చక్రాయుధము చేత నోటిని చీల్చబడినటువంటి ఆ మొసలి వెంటనే ఒక పరమ ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని ధరించింది. అంటే శాప విమోచనము జరిగింది ఆ మొసలికి. ఆ శాప విమోచనము కాగానే ఒక గంధర్వ రూపాన్ని, హూహు అనేటటువంటి గంధర్వ రూపాన్ని ధరించాడు. దేవల ఋషి శాప ప్రభావము వలన ఆ గంధర్వుడు మొసలి అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ మొసలి ఉత్తమ శ్లోకుడైనటువంటి పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వలన శాప విముక్తుడై మళ్ళీ గంధర్వుడయ్యాడు. అప్పుడు ఆ గంధర్వుడు ప్రణమ్య శిరసాధీశం ఉత్తమ శ్లోకం అవ్యయం అగాయత యశోధామ కీర్తన్య గుణసత్కథం. ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి శ్రీమన్నారాయణునికి శిరస్సు వంచి నమస్కరించి ఆ గంధర్వుడు స్తోత్రము చేశాడు. ఆ భగవానుని యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణను పొంది పూర్వరూపాన్ని పొందినటువంటి ఆ హూహు అనేటటువంటి గంధర్వుడు ఆ దేవదేవునికి, శ్రీమన్నారాయణునికి ప్రదక్షిణ ప్రణామాలు చేసి సకల పాపముల నుండి విముక్తుడై బ్రహ్మాది దేవతలందరూ చూస్తూ ఉండగా తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు సంరక్షించిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కరస్పర్శ వలన గజేంద్రుడు వెంటనే సకల బంధముల నుండి, సంసార బంధము నుండి విముక్తుడయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రాప్తో భగవతో రూపం పీతవాసాః చతుర్భుజః. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి వంటి స్వరూపాన్ని పొందాడు గజేంద్రుడు. శంఖ చక్రములు చతుర్భుజములు కలిగినటువంటి భగవంతుని రూపాన్ని, అట్లాంటి రూపాన్ని గజేంద్రుడు పొంది పరమపదానికి వెళ్ళాడు. అయితే ఓ రాజా, ఈ గజేంద్రుడు పూర్వపు జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక పాండ్యదేశపు రాజు. ఈయన చాలా గొప్ప విష్ణు భక్తుడు. ఒకనాడు వ్రతాన్ని స్వీకరించి నియమాలతోని జటలు దాల్చి తాపసుడై మలయ పర్వతం మీద ఒక ఆశ్రమములో మౌనముతో ఈ ఇంద్రద్యుమ్నుడు భగవానుని యందు ఉండేటటువంటి ప్రేమ పారవస్యముతో ఆ అచ్యుతుని సేవలో నిమగ్నమై ఉన్నాడు మౌనంగా.
ఆ సమయంలో అక్కడికి యదృచ్ఛయా తత్ర మహాయశ ముని సమాగమ శిష్యగణై పరిశ్రిత. ఆ సమయంలో అక్కడికి శిష్య గణముతో అగస్త్య మహాముని వచ్చాడు. అయితే ఏకాంతముగా కూర్చుని ఉన్నటువంటి ఆ ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు మౌనవ్రతములో ఉండటం వలన ఈ అగస్త్య మహామునిని చూడలేదు, ఆదర సత్కారములు కూడా చేయలేదు. అట్లా చేయకపోవటం వలన అగస్త్యుడు చాలా కోపం తెచ్చుకొని రాజును, ఆ ఇంద్రద్యుమ్నుడిని శపించాడు. ఓ ఇంద్రద్యుమ్న, నువ్వు అసాధువువి, దురాత్ముడవి, బ్రాహ్మణుడిని, ఒక మహర్షిని, తపస్శాలిని అవమానపరిచావు. అందుకని నువ్వు యథాగజ స్తబ్ధమతి స ఏవా, జడత్వము కలిగినటువంటి అజ్ఞానమయమైనటువంటి బుద్ధిహీనమైనటువంటి ఒక ఏనుగు జన్మను పొందుదువుగాక అని ఆ అగస్త్య మహాముని ఇంద్రద్యుమ్నుడిని శపించాడు. శపించి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంద్రద్యుమ్నుడు ఆ శాపాన్ని కూడా ఇది భగవత్ సంకల్పమే అని అనుకొని దాన్ని స్వీకరించాడు. ఆ రకంగా తర్వాతి జన్మలో ఆ ఇంద్రద్యుమ్నుడే గజేంద్రుడిగా జన్మించి కూడా తనలో ఉండేటటువంటి భక్తి ప్రపత్తుల కారణము చేత మళ్ళీ ఆ భగవానుని యొక్క దివ్యమైనటువంటి ప్రార్థన ఈ గజేంద్రునికి స్ఫురణకు వచ్చి ప్రార్థన చేశాడు. శ్రీమన్నారాయణుడు వచ్చాడు, రక్షించాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడిని శ్రీమన్నారాయణుడు రక్షించిన తర్వాత గజేంద్రుడు ఆ మొసలి పట్టు నుండి బయటపడి సంసార బంధము నుండి విముక్తుడై శ్రీమన్నారాయణుడి లాంటి స్వరూపాన్ని పొంది శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన ధామమునకు శ్రీవైకుంఠానికి చేరుకున్నాడు. అయితే ఆ శ్రీమన్నారాయణుడిని గంధర్వులు, సిద్ధులు, దేవతలు అందరూ కీర్తించిన తర్వాత ఆ పరమాత్మ గరుడ వాహనారూఢుడై గజేంద్రునితో పాటు తన అద్భుతమైనటువంటి స్వభవనం గరుడ ఆసనో ఆగాత్, ఆ శ్రీవైకుంఠ ధామానికి చేరుకున్నాడు. హో రాజా, ఇప్పటి వరకు గజేంద్రుడిని ఉద్ధరించినటువంటి సమయములో భగవానుడు ప్రదర్శించినటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషాన్ని నేను నీకు చెప్పాను. అయితే ఈ కథను, గజేంద్ర మోక్షణాన్ని ఎవరు వింటారో వారికి స్వర్గ్యం, యశస్యం, కలికల్మషాపహం, దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం. నరనాథ, నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును కల్మషాపహంబు, దుస్వప్ననాశంబు, దుఃఖ సంహారంబు, ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమమరు సంపదలు కలుగు, బీడలు శాంతి పొందు, సుఖము సిద్ధించు, వర్ధిల్లు శోభనములు, మోక్షమరచేతి దయ్యుండు ముదము సేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. ఓ పరీక్షిన్నరేంద్ర, ఈ గజేంద్ర మోక్షణ కథను విన్నటువంటి వారు స్వర్గలోకానికి, మోక్షానికి అర్హులవుతారు. వారికి యశస్సు కలుగుతుంది. ఈ కలి దోషాలు వారిని అంటనే అంటవు. ఇక వారికి
దుస్వప్నాలు కూడా కలగనే కలగవు. ఈ గజేంద్ర మోక్షణ కథను ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత యథావిధిగా ఈ కథను వినాలి, కీర్తించాలి. ఓ పరీక్షిన్నరేంద్ర, గజేంద్రుడిని రక్షించిన తర్వాత దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని అనుగ్రహిస్తూ అత్యంత ప్రసన్న వదనముతో ఈ రకంగా మంగళాశాసనము చేస్తూ ఉన్నాడు పరమాత్మ. ఏ మాం త్వాంచ సరశ్చ ఇదం గిరికందరకాననం వేతక్రీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్. ఓ గజేంద్ర, ఎవరెవరైతే ఉదయాన్నే లేచి నిన్ను, నన్ను, ఈ సరస్సును, ఈ పర్వతాన్ని, ఈ గుహలను, ఈ ఉద్యాన వనములను, ఈ వృక్షాలను, నా యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని, క్షీరసాగరాన్ని, ఈ త్రికూట పర్వతాన్ని, శ్వేతద్వీపాన్ని, నా శ్రీవత్స చిహ్నమును, నా కౌస్తుభమణిని, నా వైజయంతిమాలను, నా కౌమోదకి అనేటటువంటి గదను, నా సుదర్శన చక్రమును, నా పాంచజన్య శంఖమును, నా వాహనమైనటువంటి గరుత్మంతుడిని, నా శేషపర్యంకమును, ఆదిశేషుడిని, నా పత్ని, నా కళ అయినటువంటి లక్ష్మీదేవిని, బ్రహ్మదేవుడిని, నారద మునిని, పరమశివుడిని, ప్రహ్లాదుడిని, మత్స్యకూర్మవరాహాది నా అవతారములను, నా దివ్యమైనటువంటి చేష్టితములను, నా యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను, సూర్యుడిని, చంద్రుడిని, అగ్నిని, ఓంకారమును, గోబ్రాహ్మణులను భక్తితో కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి అత్యంతమైనటువంటి శ్రద్ధతో ఏకాగ్రమైనటువంటి చిత్తముతో కనుక ఉదయాన్నే స్మరిస్తే చాలు, ఇక వారు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు. ఉదయాన్నే లేచి ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నింటిని కూడా స్మరిస్తూ గంగా, సరస్వతి, నర్మదా, యమునా నదులను, భక్త ధ్రువుడిని, సప్తర్షులను, వీరందరినీ కూడా, పరమ భాగవతోత్తములందరినీ కూడా స్మరించాలి. స్మరిస్తే సకల పాపముల నుండి స్మరంతి మమ రూపాన్ని ముచ్యంతే, వారు సమస్త పాపముల నుండి ముక్తులవుతారు. ఎవరైతే ఉదయాన్నే లేచి నువ్వు నన్ను చేసినటువంటి స్తోత్రముతో నన్ను స్తుతిస్తారో వారికి నా యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని, శ్రీవైకుంఠాన్ని శాశ్వత నివాసముగా అనుగ్రహిస్తా అంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే గజేంద్రుని ద్వారా లోకాన్నంతటిని కూడా అనుగ్రహించాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, హృషీకేశుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గజేంద్రుడిని రక్షించిన తర్వాత ఇక తన పాంచజన్యాన్ని పూరించి గరుడవాహనారూఢుడై తన దివ్యధామానికి వెళ్ళిపోయాడు. ఆ భగవానుడిని సేవిస్తూ బ్రహ్మాది దేవతలందరూ సంతోషించారు. ఓ రాజా, శ్రవణమంగళమైనటువంటి, వినడానికి చాలా ఇష్టకరమైనటువంటి ఈ గజేంద్ర మోక్షణ కథను నేను నీకు వివరించాను. ఇట్లాంటివి గజేంద్ర మోక్షణం పుణ్యం హరేహే కర్మాఘనాశనం, ఇట్లాంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను వివరించేటటువంటి కథలు
మానవులను సకల పాపముల నుండి విముక్తులను చేస్తాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.